హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి తెలుగు గ్రామర్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ తెలుగు గ్రామర్ క్లాసెస్కి సంబంధించి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. అది కూడా అలంకారాల మీదనే. సో అలంకారాలలో అర్థాలంకారాలకు సంబంధించి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో శబ్దాలంకారాల గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ శబ్దాలంకారాలలో అనుప్రాసాలంకారం అంటే అనుప్రాసాలంకారాలకు సంబంధించి వృత్యానుప్రాసాలంకారంకి సంబంధించిన బిట్స్ అయితే ఎక్కువగా రీసెంట్ టెంట్లో అయితే వచ్చాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. 1 బిట్ వచ్చేటువంటి టాపిక్ అండి. ఇవి సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువనే ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అంటే ప్రసిద్ధి చెందిన కవి బమ్మెర పోతన. బమ్మెర పోతన శబ్దాలంకారాలకు ప్రసిద్ధి. ఇతన్ని శబ్దాలంకార ప్రియుడు అని కూడా పిలుస్తారు. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. శబ్దాలంకారాలు అనేవి శబ్దం ప్రధానంగా కవిత్వానికి అందాన్ని చేకూరుస్తాయి. శబ్దం ప్రధానంగా కవిత్వానికి అందాన్ని చేకూర్చేవే శబ్దాలంకారాలు. ఫ్రెండ్స్, ఈ శబ్దాలంకారాలు అనేవి 3 రకాలండి. అవి అనుప్రాసాలంకారము, యమకం, ముక్తపద గ్రస్తం. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వన్ అనుప్రాసాలంకారం. అనుప్రాసాలంకారం అంటే ఒక అక్షరం కానీ లేదా అక్షరాల సముదాయం కానీ 1 కంటే ఎక్కువ సార్లు పునరావృతం కావడం. అనుప్రాసాలంకారంలో ఒక అక్షరం లేదా అక్షరాల సముదాయం అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. ఈ అనుప్రాస అలంకారంలో 4 రకాలైతే ఉన్నాయండి. అవి వృత్యానుప్రాసాలంకారం, చైకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, అంత్యానుప్రాసాలంకారం. ఇందులో ఫస్ట్ వన్ వృత్యానుప్రాసాలంకారం గురించి డిస్కస్ చేద్దాం. వృత్యానుప్రాసాలంకారం అంటే ఒక అక్షరం పలుమార్లు పునరావృతం కావడం. ఒక వాక్యంలో ఒక అక్షరం అనేది అనేక సార్లు రిపీట్ అయితే దానినే వృత్యానుప్రాసాలంకారం అని పిలుస్తారు. ఈ వృత్యానుప్రాసాలంకారానికి ఎగ్జాంపుల్స్: లక్ష భక్షాలు భక్షించే లక్ష్మయ్యకు 1 భక్షం భక్షించుట లక్ష్యమేనా. ఇక్కడ క్ష అనేటువంటి అక్షరం అనేది అనేక సార్లు వచ్చిందండి. సో అందుకనేసి ఇది వృత్యానుప్రాసాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్ జెర్రీ మర్రి తొర్రలో బిర్ర బిగుసికి పడింది. ఇక్కడ రి అనేటువంటి అక్షరం అనేది ఎక్కువ సార్లు అయితే వచ్చింది. నెక్స్ట్ లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది. ఇక్కడ చ అనేటువంటి అక్షరం అయితే వచ్చింది. నెక్స్ట్ అత్తమ్మ కోసం రత్తమ్మ కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇక్కడ తా అనేటువంటిది అనేక సార్లు రిపీట్ అయ్యిందండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కా అనేది అనేక సార్లు రిపీట్ అయ్యిందండి. నెక్స్ట్ వన్ నాయన నేను నిన్నేమన్నా అన్నానా, నీవు నన్నేమన్నా అన్నావా. ఇక్కడ నా అనేది అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాసాలంకారం అవుతుంది. నెక్స్ట్ గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తిన్నాడు. ఇక్కడ టా అనేది అనేక సార్లు అయితే వచ్చిందండి. నెక్స్ట్ చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ. నెక్స్ట్ ఆమె కడవతో వడి అడుగులు వేస్తూ గడపను దాటింది. బాబు జిలేబీ పట్టుకొని డాబా పైకి ఎక్కాడు. వీరు పొమ్మను వారు కాదు పొగబెట్టువారు. ఇక్కడ రా అనేది అనేక సార్లు అయితే రిపీట్ అయ్యిందండి. నెక్స్ట్ స్వాతంత్రకాంక్ష ఇడుపు శాఖోపశాఖలుగా పుంకాలుగా ప్రాకుచున్నది. స్వాతంత్రకాంక్ష ఇప్పుడు శాఖోపశాఖలుగా పుంకాలుగా ప్రాకుచున్నవి. ఇక్కడ కా అనేది అనేక సార్లు అయితే రిపీట్ అయ్యింది. నెక్స్ట్ గంతులు వేతురు కౌతుకమున. ఇక్కడ తా అయితే వచ్చిందండి. సో ఇవన్నీ కూడా వృత్యానుప్రాస అలంకారాలకు ఎగ్జాంపుల్స్. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక హల్లు లేదా ఒక అక్షరం అనేది అనేక సార్లు రిపీట్ అవ్వడం. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటే అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే రావడం.
అర్థభేదంతో కూడిన హల్లుల జంట అనేది వెంటనే పునరావృతమైతే దానిని చేకానుప్రాస అలంకారం అని పిలుస్తారు. చేకులు అంటే పండితులు అని అర్థం అండి. సో ఇది పండితులకు ఇష్టమైనటువంటి అలంకారం. పండితులకు ఇష్టమైన అలంకారం ఏది అంటే చేకానుప్రాస అలంకారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేకానుప్రాస అలంకారాలకు ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. నీకు 100 వందనాలు. నెక్స్ట్ పాప సంహరుడు హరుడు. అనాథనాథ నీకు 100 వందనాలు. హస్తి హస్తినాపురం నందు కలదు. నగజ గజం పైన కూర్చుంది. రిక్క రిక్కదారిలో మెరిసింది. మనసంతు సంతుష్టి కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం 100 వందనాలు. ఇక్కడ రెండిట్లో 100 అని ఉందండి, కానీ ఇక్కడ 100 అంటే నెంబరు, వందనాలు అంటే నమస్కారాలు అని వస్తుంది. ఇక్కడ రెండిట్లో హరుడు అని ఉంది, కానీ ఇక్కడ సంహరుడు అంటే మీనింగ్ వేరే వస్తుంది, హరుడు అంటే కూడా మీనింగ్ వేరే వస్తుంది. సో ఈ విధంగా అర్థభేదంతో కూడిన హల్లుల జంట అనేది వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం అవుతుందండి. ఇక్కడ చూద్దాం లలిత లలితంగా నాట్యం చేసింది. నిరూపము నిరూపమానంగా పాట పాడింది. శివభక్తుడు శివభక్తుడు. పూజ చేస్తున్నది. ఇక్కడ పూజ అంటే పేరు, అంటే ఒక అమ్మాయి పేరు వస్తుంది. ఇక్కడ పూజ చేయడం అనేది వేరే మీనింగ్ అండి. నెక్స్ట్ అరటి తొక్కరాదు. ఇక్కడ తొక్కరాదు. నెక్స్ట్ తమ్ముడికి చెప్పు తెగకుండా నడవమని. నిప్పులో పెడితే కాలు కాలుతుంది. నీటిలో పడితే తేలుతుంది. సో ఈ విధంగా అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తుంది చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ 1 లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం గల పదం వెంటనే పునరావృతం కావడం. సో ఇందులో అర్థంలో అయితే భేదం ఉండదండి, తాత్పర్యంలో అంటే భావంలో అయితే భేదం ఉంటుంది. ఎగ్జాంపుల్స్: కమలాక్షుని నర్చించు కరములు. శ్రీనాథ వర్ణించు జిహ్వ. కన్న తల్లిని ప్రార్థించు పెదవులు. శేష సాయికి మొక్కు శిరము. స్త్రీని గౌరవింప చేతము. నెక్స్ట్ సామాజిక బాధ్యత కలిగిన పౌరులు. తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి. ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో చివరిగా చూసుకున్నట్లయితే ఒకే పదమే 2 టైమ్స్ అయితే వచ్చింది. సో ఈ విధంగా వచ్చినప్పటికీ అర్థంలో అయితే భేదం లేదండి. కరములు అంటే చేతులు అని వస్తుంది. నెక్స్ట్ జిహ్వ అంటే నాలుక అని వస్తుంది, కానీ తాత్పర్యంలో అయితే భేదం కనిపిస్తుంది కాబట్టి సో ఇది లాటానుప్రాస అలంకారం అవుతుంది. సో లాటానుప్రాస అలంకారాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే ఒకే పదం అనేది వెంటనే వస్తుంది, తాత్పర్యంలో భేదం ఉంటుంది. నెక్స్ట్ 1 అంత్యానుప్రాస అలంకారం. అంత్యం అంటే చివరని గుర్తుపెట్టుకోండి. పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చేటట్లు చెప్పడం. పాదాల చివర లేదా వాక్యాల చివర ప్రాస వచ్చేటట్లు చెప్తే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఈ అంత్యానుప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్స్: అశోకవనమున సీత విలపించెను శోకము చేత. ఇక్కడ తా అనేటువంటి అక్షరం అయితే చివర్లో వచ్చింది. నెక్స్ట్ నిజం తెలుసుకో నరుడా, ఈజం మార్చుకో గురుడా. ఇక్కడ డా అనేది అంత్యంగా వచ్చిందండి. నెక్స్ట్ 1 భాస్కర్ రావు బడికి రావు ఎందుకు రావు లెక్కలు రావు. ఇక్కడ చివర్లో రావు అనేది అయితే వచ్చింది. నెక్స్ట్ కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకు 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకు 4 కాళ్ళు. ఇక్కడ కాళ్ళు అనేది ప్రాసగా వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నీ అందం వేసింది బంధం, అందం బంధం అనేది ఈ అంత్యానుప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 1 భాగవతంన భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి. అన్నింట్లో కూడా తి అనేటువంటి అక్షరం అయితే చివరిగా వచ్చింది. దీన్ని రచించినది ఆరుద్ర అండి. ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం. సో అంత్యానుప్రాస అలంకారం అంటే ఒక పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చేటట్లు చెప్పడం.
సో ఈ అంత్యానుప్రాస అలంకారాన్ని కూడా ఐడెంటిఫై చేయడం అయితే ఈజీ అండి. సో చివర ఉన్నటువంటి అక్షరం లేదా పదం చూసుకున్నట్లయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో నెక్స్ట్ వన్ యమక అలంకారం. యమక అలంకారం అంటే అర్థభేదంతో కలిగినటువంటి పదము కొద్దిపాటి విరామంతో పునరావృతం కావడం. అర్థభేదం కలిగినటువంటి పదము కొద్దిపాటి విరామంతో రావడం అంటే ఒక సెంటెన్స్లో అర్థభేదంతో కూడిన హల్లుల జంట అనేది అక్కడక్కడ వస్తుంది. అంటే ఇక్కడ వెంటనే రాదు అండి. సో వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారంకి సంబంధించి అవుతుంది. సో అలా కాకుండా అర్థభేదంతో కలిగిన పదం అనేది సెంటెన్స్లో అక్కడక్కడ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఇక్కడ తోరణం అని ఉంది, ఇక్కడ శత్రువులతో రణానికి, కానీ ఇదంతా కలిపితే తోరణానికి అనే మీనింగ్ కూడా వస్తుందండి. సో అర్థభేదంతో కూడిన హల్లుల జంట అనేది అక్కడక్కడ వచ్చింది. ఇక్కడ తోరణం వేరే, ఇక్కడ రణం అంటే యుద్ధం అని వస్తుంది. నెక్స్ట్ శివరాత్రికి శివ వస్తానన్నాడు. ఇక్కడ శివ ఉంది, ఇక్కడ శివ ఉంది. సో మీనింగ్ అనేది డిఫరెంట్, ప్లేసెస్లో కూడా విరామం ఉంది కాబట్టి ఇది యమకం అవుతుంది. నెక్స్ట్ వరి జనవరిలో వస్తుంది. మానవ నీవు ఈ ఆకృత్యములు ఇక మానవ. సో ఇక్కడ మానవ అనేది కొద్దిపాటి విరామంతో వచ్చిందండి. నెక్స్ట్ గుండయ్య ఓ కథ చెబితే బాగుండయ్యా. లేమ ధనుజుల గెలవగా లేమ. ఇక్కడ లేమ అని ఉంది, ఇక్కడ కూడా లేమ అని ఉంది. నెక్స్ట్ వన్ పెరుగు తింటే పెరుగుతారు. ఇక్కడ పెరుగు, ఇక్కడ పెరుగు ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ప్రతి ఉచితం. నెక్స్ట్ సుభద్ర మనసు భద్రం. ఓ హారిక జోహారిక. రామయ్య మేము అక్కడికి రామయ్య. లింగమయ్య అది శివలింగమయ్య. సో ఇవన్నీ కూడా యమకానికి ఎగ్జాంపుల్స్ అండి, యమక అలంకారానికి. సో అర్థభేదం అయితే ఉంటుంది, అవి వెంటనే రావు, కొద్దిపాటి విరామంతో పునరావృతం అవుతాయి. నెక్స్ట్ వన్ ముక్తపదగ్రస్తం. ముక్తపదగ్రస్త అలంకారం అంటే ముక్తం అంటే విడిచిపెట్టడము, గ్రస్తం అంటే గ్రహించడం. సో ఒక పాదం చివర కానీ లేదా ఒక వాక్యం చివర కానీ విడిచిపెట్టబడిన పదాన్ని తిరిగి గ్రహించి అదే పదంతో మరొక పాదం కానీ వాక్యం కానీ ప్రారంభించడాన్ని ముక్తపదగ్రస్తం అని అంటాం. సో సింపుల్గా ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒక సెంటెన్స్ ఒక పాదం తీసుకుంటే చివర ఏ పదంతో పాదం ఎండ్ అవుతుందో అదే పదంతో రెండవ పాదం అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ అదిగో మేడ, మేడకున్నది గోడ, గోడ ప్రక్కన నీడ, నీడలో కోడె దూడ, దూడ వేసింది పేడ. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ లైన్లో మేడ అనేది చివరి పదం అండి. సో ఈ మేడ అనే చివరి పదంతో సెకండ్ లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అన్నీ అలానే అండి, చివర ఏదైతే ఎండ్ అయి ఉంటుందో ఆ పదమే నెక్స్ట్ పాదంలో ఫస్ట్గా అంటే ఫస్ట్ వర్డ్గా అయితే వస్తుంది. నెక్స్ట్ గోదారి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు కొమ్మన పిట్ట, పిట్ట వేసింది రెట్ట. ఇక్కడ చూడండి, గట్టు అనేది చివరిగా వచ్చింది ఫస్ట్ పాదంలో, రెండవ పాదంలో గట్టు అనేది మొదటి పదంగా వచ్చింది. నెక్స్ట్ వన్ సుమతి నూతన మదన, మదనాగతరంగ పూర్ణ మణిమయ సదన, సదనామయ గజరదన, రథ నాగేంద్ర నిభ కీర్తి రస నరసింహ. ఇక్కడ చివరిగా మదన అనేది ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో మదన అని వచ్చిందండి. సో ఈ విధంగా ఒక పాదం చివర ఏ పదం అయితే వస్తుందో రెండవ పాదంలో మొదటి పదంగా అదే పదం వస్తుందండి. సో దీనినే మనము ముక్తపదగ్రస్త అలంకారం అని పిలుస్తాము. సో ఇవన్నీ శబ్దాలంకారాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను. ఇక్కడ ఒక 3 ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. వారు నోరు జారారు, వారు నోరు జారారు. ఇది ఏ అలంకారం అంటే ఇక్కడ ఆప్షన్స్లో పర్టికులర్గా ఇవ్వలేదండి, అనుప్రాస అలంకారం అవుతుంది.
పర్టికులర్గా చెప్పాలి అంటే రు అనేది అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ వరి జనవరిలో వస్తుంది. ఇక్కడ వరి ఉంది, ఇక్కడ జనవరి అనే దాంట్లో వరి ఉంది. సో ఇక్కడ అర్థభేదంతో కూడిన హల్లుల జంట అనేది కొద్దిపాటి విరామంతో వచ్చింది కాబట్టి ఇది ఆప్షన్ 1 యమకం అవుతుంది. నెక్స్ట్ 1 సంగీత సంగీతమును నేర్చుకుంది. ఇది ఏ అలంకారం అవుతుంది? ఇక్కడ సంగీత సంగీతమున, ఇక్కడ సంగీత అనేది అమ్మాయి పేరు, సంగీతం అంటే మ్యూజిక్ అని వస్తుంది. సో ఇది అనుప్రాస అలంకారం అవుతుందండి. ఆప్షన్ 3 కరెక్ట్. పర్టికులర్గా చెప్పాలి అంటే ఇది చేకానుప్రాస అలంకారం. సో అర్థభేదంతో కూడినటువంటి హల్లుల జంట లేదా పదాలు అనేవి వెంట వెంటనే వచ్చాయండి. సో ఈ విధంగా అర్థభేదంతో కూడినటువంటి పదాలు వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.